ఇప్పటి వరకు పబ్లిక్ తెలియని SSMB 29 మూవీ ఇంటర్నల్ డీటెయిల్స్, సీక్రెట్ గా జరిగిన షూటింగ్, ఇంటర్నేషనల్ కాస్టింగ్, SSMB 29 మూవీ ఫుల్ డీటెయిల్స్ మీకోసం తీసుకొచ్చేసామా. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మహేష్ బాబు SS రాజమౌళి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే మూవీని SSMB 29. ఈ మూవీ నుండి ఒక అప్డేట్ వస్తే చాలరా బాబు అని ఫ్యాన్స్ ఆడియన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ భయ్యా. అదేంటంటే SSMB 29 మూవీ నుండి ఒక టైటిల్ అనలేం కానీ టైటిల్ కింద క్యాప్షన్ అని అనొచ్చు. టైటిల్ కింద క్యాప్షన్ ఒకటి లీక్ అయింది మావా. ఆ టైటిల్ క్యాప్షన్ ఏంటనే దానికంటే ముందు ఈ మూవీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ అంటే లైక్ షూటింగ్ అప్డేట్, ఈ మూవీలో తీసుకున్న క్యారెక్టర్స్, మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ముందుగా చెప్పినట్టు టైటిల్ క్యాప్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ఏంటంటే ఇన్ని రోజులు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చూసాం. కానీ నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది మావా. అయితే ఈ విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకి చెబుతున్నా. జనవరిలో మూవీ పూజకర్మని జరిగింది. వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ ఒక వారం రోజులు జరిగింది. తర్వాత రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ లో స్టార్ట్ చేస్తారనుకుంటే వెంటనే సెకండ్ షెడ్యూల్ కూడా రెడీ చేశారంట. ఇలా మూవీ షూటింగ్ కి సంబంధించి అప్డేట్ అవ్వకుండానే సైలెంట్ గా రాజమౌళి గారు షూట్ చేస్తున్నారంట. అయితే వీళ్ళనంత త్వరగా షూట్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ కు ఎక్కువ టైం తీసుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారంట రాజమౌళి గారు. అంతేలే, SSMB 29 పూజకర్మని అంత సైలెంట్ గా చేశారు రాజమౌళి గారు. ఇక మూవీ షూటింగ్ అప్డేట్ ఏమిస్తారులే. ఇక కమింగ్ టు ద మూవీ యొక్క క్యాస్ట్. ఈ మూవీలో రాజమౌళి గారు ఇంటర్నేషనల్ లెవెల్ యాక్టర్స్ ని తీసుకోబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకా 3-4 యాక్టర్స్ అయితే ఉన్నారు. వారు ఎవరంటే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒక కీ రోల్ కోసం తీసుకున్నామని స్టార్టింగ్ లో అన్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ ప్లేస్ లో జాన్ అబ్రహం గారిని తీసుకుంటున్నారంట. అలాగే ఈ మూవీలో మహేష్ బాబుకి తండ్రిగా బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ ని తీసుకోబోతున్నారంట. అండ్ ఈయన క్యారెక్టర్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుందంట. బయటకు వచ్చిన క్యారెక్టర్స్ ఇవే మావా. మిగతా క్యారెక్టర్స్ కూడా త్వరలోనే బయటికి రావచ్చు. మరి మీరు ఆ క్యారెక్టర్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మావా. అండ్ టైటిల్, ఈ టైటిల్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి సారీ మావా. ఇక టైటిల్ విషయానికి వచ్చేస్తే ముందు SSMB 29 మూవీ టైటిల్ కి సంబంధించి ఈ రెండు టైటిల్స్ అయితే లీక్ అయ్యాయి. ముందు టైటిల్ మహారాజ్, తర్వాత గరుడ. కానీ ఈ రెండు టైటిల్స్ కాకుండా డిఫరెంట్ గా ఒక టైటిల్ అయితే సెర్చ్ చేస్తున్నారంట. అయితే ఈ టైటిల్ కింద క్యాప్షన్ ఒకటి లీక్ అయ్యింది. ఆ క్యాప్షన్ జనరేషన్. ఇలా జనరేషన్ అనే ఒక క్యాప్షన్ అయితే లీక్ అయ్యింది. మీకు ముందుగా చెప్పా టైటిల్ కాదు క్యాప్షన్ అని. మరి ఈ జనరేషన్ అనే క్యాప్షన్ మీకు ఎలా అనిపించింది మావా? అండ్ ఇదే మావా SSMB 29 మూవీ అప్డేట్. మరి అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బై బై.